ఈరోజు వీడియోలో మనం రంగనాథ రామాయణంలో నుండి తీసుకోబడిన యుద్ధకాండలో నుండి తీసుకోబడిన విభీషణ శరణాగతి అనే కథను తెలుసుకోబోతున్నాం. దీనిని రచించిన వ్యక్తి గోన బుద్ధారెడ్డి. మనకి ఆది కావ్యం రామాయణం అని తెలుసు. అయితే అది మెయిన్ రామాయణం ఏంటి? వాల్మీకి రచించారు. అయితే వాల్మీకి రామాయణంతో పాటు తరువాత కొంతమంది కవులు వాళ్ళ అనువాద భాషల్లోనే రామాయణాన్ని రచించారు. అయితే మొల్ల రామాయణం ఒకటి, ఇప్పుడు మనం చెప్పుకోబోయే రంగనాథ రామాయణం ఒకటి, తర్వాత చాలా రకాలుగా చాలామంది కవులు రామాయణాన్ని వాళ్ళ భాషల్లో వాళ్ళు అనువాదం చేసుకున్నారు. అయితే రామాయణంలో చాలామంది కంద పద్యాలు వాడతారు. ఎందుకంటే మనకి మొల్ల రామాయణం చూస్తే ఆ రామాయణం పేరులోనే తెలుస్తుంది. మొల్ల కంద రామాయణం అంటే ఆ రామాయణంలో ఎక్కువ శాతం కంద పద్యాలే కనిపిస్తాయి మనకి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ విభీషణ శరణాగతి కథ ఇది మొత్తం ద్విపదలో రాశారు. అంటే ద్విపద అంటే 2 పాదాలతోనే ఉంటుంది. 2 పాదాలతోనే పద్యం అనేది పూర్తయిపోతుంది. ఈ గోన బుద్ధారెడ్డి ఈ విభీషణ శరణాగతి అనే పాఠాన్ని మనకి ద్విపదల్లో ఇచ్చారు. ద్విపద పద్యాలు చాలా బాగుంటాయి చదువుకోవడానికి, చిన్నపిల్లలకి అర్థమయ్యేటట్టుగా కూడా అనిపిస్తాయి. ఇప్పుడు వెంటనే మనం కథలోకి వెళ్ళిపోతాం. అయితే మనందరికీ రావణాసురుడి గురించి బాగా తెలుసు. రాముడికి కూడా తెలుసు రావణాసురుడు ఎలాంటి వాడు అని. రావణాసురుడు ఏం చేస్తాడు? సీతను అపహరిస్తాడు. అయితే రావణాసురుడి తమ్ముడైనటువంటి విభీషణుడు ఏమంటాడు? ఇది చాలా తప్పు, నువ్వు చేసుకున్నది తప్పు అని అన్నను అందరి ముందు సభలో నిందిస్తాడు. అయితే రావణుడు కోపంతో ఏం చేస్తాడు? విభీషణుడిని లంక నుండి బయటకు పంపించేస్తాడు. విభీషణుడు శ్రీరామచంద్రుణ్ణి శరణు కోరి అతని దగ్గరకు బయలుదేరుతాడు. అయితే ఆకాశంలో విభీషణుడు శ్రీరాముడి దగ్గరకు వెళ్ళడాన్ని చూసి సుగ్రీవుడు చూస్తాడు. అయితే సుగ్రీవుడు తన మంత్రులను పిలిచి ఏమంటాడు? చూడండి, అక్కడ రావణాసురుడు తమ్ముడైనటువంటి విభీషణుడు వస్తున్నాడు. అసలే రావణాసురుడి గురించి మనందరికీ తెలుసు. లంక మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడు. లంకలో ఎవ్వరికి సుఖశాంతులు ఉండట్లేదు. సీతను అపహరించాడు. ఇప్పుడు వీళ్ళ తమ్ముడు కూడా వచ్చి ఇదే చేస్తాడు అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అయితే ఇంతలో విభీషణుడు అక్కడికి వెళ్ళి ఏమంటాడు? తన గురించి తను ఈ విధంగా పరిచయం చేసుకుంటాడు. నేను మా అన్నలాగా లేను, నాకు ఏ చెడు తెలియదు. మా అన్న సీతాదేవిని అపహరించాడు, నేను అది తప్పు అని చెప్పేందుకు నన్ను ఇంట్లో అదే లంక నుండి బయటకు పంపించేశాడు అని, నేను ఇక్కడ శ్రీరాముని శరణు కోరడానికి వచ్చాను అని తన గురించి మొత్తం చెప్తాడు. అయితే సుగ్రీవుడు వెంటనే శ్రీరాముడి దగ్గరకు వెళ్ళి, మీకోసం ఎవరో వచ్చారు, వెంటనే ఇక్కడికి రండి అని శ్రీరాముడిని సుగ్రీవుడు పిలుస్తాడు. అయితే శ్రీరాముడు అక్కడికి వచ్చి చూసేసరికి విభీషణుడు కనిపిస్తాడు. అయితే విభీషణుడు చూసిన శ్రీరాముడు తన మనసులో ఇలా అనుకుంటాడు, ఇతను రాక్షసుడి తమ్ముడు, రాక్షసులకు రాక్షస మాయలు తర్వాత అన్నీ తెలుసు, పైగా అవినీతి అది కూడా తెలుసు. ఇతనికి నేనేం చేస్తాను అని పైకి మాత్రం ఏమిటంటాడు? ఇతను రావణాసురుడి తమ్ముడు. రావణాసురుడి కోపం గురించి మనందరికీ తెలిసిందే కదా. అంటే సాధారణంగా అన్న ఎలా ఉంటాడో తమ్ముడు కూడా అలానే ఉంటాడు అని శ్రీరాముడు సుగ్రీవుడితో అంటే, సుగ్రీవుడు ఇంకా కొంతమంది మంత్రులు ఏమనుకున్నారు? ఇతన్ని వెంటనే చంపేయాలి అని అనుకుంటారు. అయితే అప్పుడు వెంటనే హనుమంతుడు అక్కడికి ప్రత్యక్షమవుతాడు. హనుమంతుడు అక్కడికి ప్రత్యక్షమయ్యి విభీషణుడి గురించి ఈ విధంగా చెప్తాడు. ఇతను చాలా మంచి వ్యక్తి. రావణాసురుడు నన్ను
లంకలో బంధించి ఎన్ని కష్టాలు పెట్టినా ఇతను నా గురించి మంచిగా మాట్లాడాడు. శిబి చక్రవర్తి తన శరీరాన్ని పావురాన్ని కాపాడడం కోసం తన శరీరాన్ని ఎలా ఇచ్చాడో ఈ విభీషణుడు కూడా నా గురించి అంతే ఆలోచించి నా కోసం త్యాగం చేశాడు. ఇతను చెడ్డ వ్యక్తి ఏమీ కాదు, ఇతన్ని నమ్మండి, ఇతను చాలా మంచి వ్యక్తి, ఎందుకంటే నేను నా కళ్ళతో చూశాను అని హనుమంతుడు అక్కడ ఉన్న వాళ్ళకి, అంటే ఎవరున్నారు అక్కడ, సుగ్రీవుడు, ఇంకా మంత్రులు మరియు శ్రీరాముడు, వీళ్ళ ముగ్గురికి చెప్తాడు. అయితే వాళ్ళందరూ సరే అనుకుని అప్పుడు శ్రీరాముడు ఏమంటాడు, వెళ్ళి విభీషణుడిని పిలుచుకుని రండి అంటాడు. అయితే సుగ్రీవుడు ఇంకా కొంతమంది మంత్రులు బయటకి వెళ్తారు. శ్రీరాముడు నిన్ను అనుగ్రహించాడు, నువ్వు మాతో పాటు లోపలికి రా, శ్రీరాముడు నిన్ను రమ్మనమని పిలుస్తున్నాడు అంటే విభీషణుడు శ్రీరాముడి దగ్గరకు వెళ్ళి ఈ విధంగా స్తోత్రం చేస్తాడు. అన్ని లోకాలను పాలించిన వాడా, ఓ దేవా, నాకు ఎటువంటి చెడు తెలీదు, నేను నీ అనుగ్రహం కోసం ఇక్కడికి వచ్చాను. ఇంకా ఏమేమంటాడు, పద్మముల వంటి కన్నుల కలవాడా, 14 లోకాలను పాలించేవాడా, తామర పువ్వులు వంటి కన్నులు కలవాడా, ఇవన్నీ వివరిస్తాడు. అప్పుడు శ్రీరాముడు ఇవన్నీ వివరించిన విభీషణుడిని చూసి ఏమంటాడు, నేను నీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను. సమాజం ఏమనుకుంటుందంటే అన్న చెడ్డవాడైతే తమ్ముడు కూడా చెడ్డవాడవుతాడు, కానీ అలా ఎప్పుడూ జరగదు. ఒక్కొక్క మాట అవ్వచ్చు, ఒక్కొక్క మాట అవ్వకపోవచ్చు. నేను ఇప్పుడు లక్ష్మణుణ్ణి ఎలా చూస్తున్నానో నిన్ను కూడా అలానే సేవిస్తాను అని శ్రీరాముడు విభీషణుడిని హత్తుకుంటాడు. అయితే ఇదంతా చూసిన విభీషణుడు శ్రీరాముడి శరణు పొందుతాడు. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, భగవంతుడు అనేవాడు మనిషిలో ఉన్న నిజాయితీని చూస్తాడు తప్ప మనిషి ఎంత పైకి ఎదిగాడు, ఎన్ని కోట్లు ఎలా సంపాదించాడు అవన్నీ చూడడు. భగవంతుడు మనిషిలో చూసేది సహజమైన ప్రేమ, నిజమైన ఆర్తితో ప్రార్థన చెయ్యాలి, అప్పుడే భగవంతుడు మన ప్రార్థనను స్వీకరిస్తాడు. ఇది ఈ కథ యొక్క ఆంతర్యం. ఈ కథ మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.